పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ కండిషన్ సప్లై అంటోంది. అమెరికా ఇజ్రాయెల్ ముందు 3 షరతులు విధించింది. ఇంతకీ ఏంటా 3 కండిషన్స్? ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ అమెరికా రియాక్షన్ ఏంటి? ఇరాన్ షరతుల వెనక అసలు స్ట్రాటజీ ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధంలో ఇప్పుడేం జరగబోతోంది? యుద్ధం ఆపేసేందుకు ముందుకొచ్చిన ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్కు 3 షరతులు. ఇరాన్ కండిషన్స్ పై అమెరికా రియాక్షన్ ఏంటి? ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరిస్తుందా? ఇరాన్ షరతులు విధించడం వెనుక వ్యూహమేంటి? ఇరాన్ ముందు రకరకాల కండిషన్స్ ఉంచిన ట్రంప్. యుద్ధం ఆగుతుందా? కొత్త మలుపు తీసుకుంటుందా? యుద్ధం ఆగకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? యుద్ధం ఆగితే భారత్కు జరగబోయే మేలు ఏంటి? ఆ దేశాన్ని తక్కువ అంచనా వేశాడో, తనను తాను ఎక్కువ అంచనా వేసుకున్నాడో కానీ ఇరాన్ ఇస్తున్న షాకులతో ట్రంప్కు మబ్బు వీడుతోంది. ఖమేనీని ఖతం చేశామని అమెరికా పడిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ యుద్ధ వ్యూహాలు మార్చేస్తూ అమెరికా ఇజ్రాయెల్ దళాలకు చుక్కలు చూపిస్తున్నాడు. చిన్న డ్రోన్లను పంపించి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది ఇరాన్. ఇరాక్తో ఏకధాటిగా 8 ఏళ్లు యుద్ధం చేసిన అనుభవం ఇరాన్కు ఉంది. ఆ అనుభవంతోనే అనేక యుద్ధ వ్యూహాలు నేర్చుకుని అమలు చేస్తోంది. అవసరం అయితే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్తో మరో 8 ఏళ్లు యుద్ధానికి సిద్ధమంటోంది ఇరాన్. యుద్ధాన్ని తామే ముగిస్తామని మొదటి నుంచి చెప్తున్న ఇరాన్ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ముందు 3 షరతులు పెట్టింది. వీటికి అంగీకరిస్తే యుద్ధాన్ని ఆపేస్తామని అంటోంది. ఇరాన్ పెట్టిన షరతుల్లో మొదటిది హక్కుల గుర్తింపు. అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ సార్వభౌమత్వాన్ని, హక్కులను అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేసింది. దశాబ్దాలుగా తమపై ఉన్న ఆంక్షలను తొలగించి ఒక సమానమైన దేశంగా గౌరవించాలని కోరుతోంది. రెండోది యుద్ధ నష్ట పరిహారం. ప్రస్తుత యుద్ధం కారణంగా ఇరాన్ భూభాగంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా పరిహారం చెల్లించాలి. ఒక దేశంపై దాడి చేసినందుకు బాధ్యత వహిస్తూ ఆర్థికంగా ఆదుకోవాలని పట్టుబడుతోంది. మూడోది భవిష్యత్ హామీ. ఫ్యూచర్లో ఇరాన్ మీద మళ్లీ ఎలాంటి దాడులు చేయబోమని అంతర్జాతీయ సమాజం సమక్షంలో అమెరికా, ఇజ్రాయెల్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఇరాన్ కోరింది. ఆ దేశం పెట్టిన 3 షరతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్ పెట్టిన కండిషన్స్ కు అమెరికా అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సమస్య. తప్పకుండా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన టాక్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కొన్ని కండిషన్స్ ఇరాన్ పెట్టింది ఏంటంటే, 1 ఫ్యూచర్లో ఇలాంటి యుద్ధం ఉండకూడదు. 2 ఇప్పుడు డ్యామేజ్ అయిన దానికి డబ్బు ఇవ్వాలి తిరిగి. 3 ఇరాన్కు ఉన్న హక్కులు కొన్ని ఉన్నాయి, అవి మాత్రం మర్యాద చేయాలి. ఇవన్నీ సాధారణంగా ఇలాంటి కండిషన్స్ అమెరికా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు, ఎన్నో కారణాలు చెప్తారు. కానీ వచ్చిన ఇంపార్టెన్స్ ఏమిటంటే, ఇరాన్ ఒప్పుకోవటానికి, ఆప్ చేయటానికి యుద్ధం రెడీగా ఉండాలి. కానీ న్యాచురల్గా ఇరాన్ భయం ఏంటంటే, ఇది ఆప్ చేశాక మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ యుద్ధం బిగించేస్తే వాళ్ళు తేలుకోలేరు. అమెరికా తనను ప్రశ్నించే ఏ దేశాన్ని వదిలిపెట్టట్లేదు. ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లిబియా, క్యూబా, వెనుజువేలా ఇలా చాలా దేశాలపై దాడులు చేసింది. గల్ఫ్ ప్రాంతంలో తమను ఎదిరించే శక్తి ఉండకూడదనేది ట్రంప్ ఆలోచన. ఇరాన్ అందుకు పూర్తి విరుద్ధంగా అమెరికాకి ఎదురు తిరుగుతూ ఎదుగుతోంది. ఇదే ట్రంప్కి నచ్చట్లేదు. ఇలాంటి దేశాల అధినేతలను చంపేయడమో, బంధించడం ద్వారా అమెరికా ఆధిపత్యాన్ని ట్రంప్ ప్రదర్శిస్తున్నారు. వెనుజువేలాలో మదురోని జైల్లో పెట్టగా ఇప్పుడు ఇరాన్లో ఖమేనీని చంపేసింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్ ట్రంప్ ఒప్పుకునే అవకాశాలు తక్కువే. ఇరాన్ పెట్టిన షరతులను అంగీకరించడం అంటే అమెరికా తన ఓటమిని ఒప్పుకోవడమే అవుతుంది. యుద్ధ నష్టపరిహారం చెల్లించడం అనేది అగ్రరాజ్యానికి అవమానకరమైన విషయంగా మారుతుంది.
అయితే రోజుకు వేల కోట్లు యుద్ధం కోసం ఖర్చు చేస్తున్న అమెరికాకు జలసంధి మూసివేత కారణంగా కలిగే ఆర్థిక నష్టం అంతకంటే ఎక్కువగా ఉంది. ఇకటు ఇజ్రాయిల్ తన ఉనికికే ముప్పుగా మారిన ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అటు ట్రంప్ కూడా ఇంతకు ముందే ఇరాన్కు షరతులు విధించారు. ఇరాన్ పాలక యంత్రాంగం పూర్తిగా లొంగిపోవడంతో పాటు అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పాలన మారాలని కండిషన్ పెట్టారు. అమెరికా ఇజ్రాయిల్ వరకు చేరుకోగల బాలిస్టిక్ క్షిపణుల నిల్వలను పూర్తిగా తొలగించాలని, ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గంపై ఆంక్షలు ఎత్తివేయాలని అన్నారు. దానికి ఇప్పుడు ఇరాన్ రిప్లై ఇచ్చింది. యుద్ధం ఆపేందుకు సిద్ధమే కానీ అంటూ కండిషన్స్ పెట్టింది. దీనిపై అమెరికా, ఇజ్రాయిల్ ఇంకా రియాక్ట్ కాలేదు. ఒకవేళ ట్రంప్ వీటికి ఒప్పుకుంటే యుద్ధం ఆగుతుంది, లేదంటే ఉద్రిక్తతలు ఇలానే కొనసాగుతాయి. ట్రంప్ వీటికి అంగీకరించడం అసాధ్యానికి అసాధ్యమని మాత్రం క్లియర్. ఆర్థికంగా, సైనిక పరంగా ఎలా చూసినా కూడా అమెరికాతో కంపేర్ చేసే స్థాయిలో కూడా లేని ఇరాన్ అగ్రరాజ్యానికి షరతులు విధిస్తోంది. అసలు ఆ దేశం ధైర్యం ఏంటి? ఈ నిబంధనల వెనక అసలు స్ట్రాటజీ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగేది ఎప్పుడు? అసలు ఆగే ఛాన్స్ ఉందా? వార్కు ఫుల్ స్టాప్ పడితే భారత్కు జరిగే మేలు ఎంత? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం కనిపిస్తోంది. దీంతో వార్కు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు అని అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. అయితే యుద్ధం గురించి ట్రంప్ పూటకో మాట మాట్లాడుతున్నాడు. 4 వారాల్లో ముగుస్తుంది అంటాడు ఒకసారి, సెప్టెంబర్ వరకు ఉండొచ్చు అంటాడు ఇంకోసారి, ఆల్రెడీ గెలిచేశాం, ఇరాన్ పని అయిపోయింది అంటాడు మరోసారి. ఎప్పటికప్పుడు ఓ మాట వదిలేస్తున్నారు కానీ యుద్ధాన్ని మాత్రం ముగించట్లేదు. దీంతో యుద్ధం ఆగే మార్గం ఏంటి? అసలు ఆగుతుందా లేదా అని ప్రపంచ దేశాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికాకే షరతులు విధించడం వెనుక ఇరాన్ ధైర్యం, ఆయుధం హార్మూజ్ జలసంధి. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20-30% ఈ ఇరుకైన జలసంధి నుంచే వెళ్లాలి. ప్రస్తుతం దీన్ని ఇరాన్ మూసివేయడంతో భారత్ సహా చాలా దేశాల్లో గ్యాస్, చమురు కొరత ఏర్పడింది. తమ షరతులకు ఒప్పుకుంటేనే దీన్ని తెరుస్తామని చెప్పడం అంటే ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తెచ్చేలా చేయడమే ఇరాన్ వ్యూహం. ఇదంతా ఎలా ఉన్నా ఇరాన్ పెట్టిన 3 కండిషన్స్ ప్రపంచాన్ని 2గా డివైడ్ చేసిందనే వాదన వినిపిస్తోంది. ఇరాన్ వాదనలో న్యాయముందని ఒక వర్గం, జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని ఇరాన్ ఇబ్బంది పెట్టడం సరికాదని మరొక వర్గంగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఈ షరతులకు తలొగ్గుతుందా? యుద్ధాన్ని మరింత ఉధృతం చేసి జలసంధిని బలవంతంగా తెరుస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇకటు యుద్ధం త్వరగా క్లోజ్ అయితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గుతుంది. సరఫరా ఆందోళనలు తగ్గితే చమురు ధరలు మునుపటి స్థాయికి వస్తాయి. ఉద్రిక్తతలు కొన్ని వారాల్లోనే పరిష్కారం అయితే క్రూడ్ బ్యారెల్కు $60-70 పరిధిలోకి తిరిగి రావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారత్ ఆర్థిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అధిక చమురు ధరలు రవాణా, తయారీ ఖర్చులను పెంచుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దిగుమతి బిల్లు పెరగడంతో దేశ కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. మరి యుద్ధం ఆగుతుందా లేదా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనా శాంతి చర్చలు మొదలైతేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ షరతుల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.